మనం ముఖ్యంగా 2 అంశాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటి అంశం దీని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మ్యావీగన్. సో, ఎప్పుడైతే అమరావతి రాజధానిగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టబడిందో అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరొక ప్రతిపాదనే ఈ మ్యావీగన్. ప్లాన్ బి అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి వార్తలు, రకరకాలైనటువంటి కోణాలు, రకరకాలుగా చర్చించుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్‌గా ఇది వినటానికి చాలా మంది మాట్లాడారు. ఇది కామెడీగా ఉందని కొంతమంది, అసలు ఇది సాధ్యమేనా అని కొంతమంది, సో మరొక కొత్త రాగం అందుకున్నారు వైసీపీ వాళ్ళని కొంతమంది. సో ఇది అసలు మన నేటివ్ వర్డ్ లాగా లేదు, ఇదే కేరళదో ఇంకొక రాష్ట్రాందో చెందినలా ఉంది అనేది కొంతమంది. సో ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఓవరాల్ గా ఇది ఏ స్టేట్ కో లేకపోతే ఏ కంట్రీకో చెందిన వర్డ్ అనేది పక్కన పెట్టేస్తే ఆయన సింపుల్ గా చెప్పాడు, మచిలీపట్నంలో నుంచి మా తీసుకున్నాను, విజయవాడలో నుంచి వి తీసుకున్నాను, గుంటూరులో నుంచి గన్ తీసుకున్నాను. దానికి ఇంకా కేరళది, కన్నడది, తమిళనాడుది వర్డే ఉంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం. సాధ్యాల గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దీన్ని ఎక్కువగా నెగిటివ్ వేలో ఎందుకు వెళ్తుంది అంటే, ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే, కంపేర్డ్ టు ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియాస్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాయి అనుకోవాలి. ఇక బీజేపీ, జనసేన పక్కన పెట్టినా కూడా మెయిన్ గా టీడీపీ సోషల్ మీడియా అనేది చాలా చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది కంపేర్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నేను ఇది అనాల్సి వస్తుంది అంటే, యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదనలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేటువంటి అంశాలను గనక మనం పరిశీలించినట్లయితే, ఆయన మ్యావిగన్ చెప్పారు. 110 కిలోమీటర్లు మనకి ఉన్నటువంటి రేడియస్. సో దీంట్లో మనం ఈ మూడింటిని కలిపి, 3 ప్రధానమైనటువంటి పట్టణాలని గనక కలిపి మనం దీన్ని ఏర్పాటు చేసినట్లయితే చాలా బెనిఫిట్ ఉంటది అని చెప్పారు. సో దీంట్లో మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు గనక, ఒకటి మచిలీపట్నం పోర్ట్ సిటీ. ఎలాగైతే వైజాగ్ కి పోర్ట్ ఉందో అలాగే మచిలీపట్నానికి కూడా పోర్ట్ ఉంది. సో ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే జల రవాణా అనేది చాలా తక్కువ ఖర్చులో అయ్యేటువంటి అంశం. సో వైజాగ్ ని కనుక మరొక ఏపీలో ఉన్నటువంటి అతిపెద్ద పోర్టు వైజాగ్, దాని తర్వాత కాకినాడ పెద్ద పోర్టే. ఇక మచిలీపట్నాన్ని కూడా అదే స్థాయిలో ఒక పెద్ద పోర్టు సిటీగా డెవలప్ చేయగలిగితే ఇక్కడకు జల రవాణా అనేది భారీగా పెరుగుతుంది. అక్కడి నుంచి మచిలీపట్నం టు ట్రైన్ ఫెసిలిటీ ఉంది, రైలు మార్గం ఉంది. సో గూడ్స్ కి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ. నెక్స్ట్ అక్కడి నుంచి రైలు మార్గం. ఆల్రెడీ హైదరాబాద్ టు మచిలీపట్నం ఒక 6 లైన్ వేకి ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి భూసేకరణ కూడా జరుగుతుంది. సో ఇది ఒక మేజర్ రోడ్ ఇనిషియేటివ్ అవుతుంది. సో అలానే మనకి మచిలీపట్నం టు విజయవాడ, విజయవాడ టు గుంటూరు, ఇది కూడా చాలా పెద్ద హైవేస్ ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ మచిలీపట్నం టు విజయవాడ హైవే ఉంది. ఇప్పుడు అది హైదరాబాద్ వరకు 6 లైన్ విస్తరిస్తే విజయవాడ వరకు ఒక పెద్ద హైవే వస్తుంది. సో ఇక్కడ నుంచి NH16 ఆల్రెడీ చాలా వైడ్ రోడ్స్ ఉన్నటువంటిది, విస్తరించినటువంటి హైవే. సో ఇది గుంటూరు వెళ్ళిపోతుంది. సో చెన్నై టు కలకత్తా ఉన్నటువంటి హైవే. సో రోడ్డు మార్గానికి కూడా ఇబ్బంది ఉంటుంది. విజయవాడని కలుపుకుంటున్నారు కాబట్టి మనకి గన్నవరం విమానాశ్రయం, సో ఇది కూడా అందుబాటులో ఉంటది. సో అన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ కి అనుకూలమైనటువంటి ప్రాంతం. మీరు సింపుల్ గా గమనిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక ప్రతిపాదన ఏంటి, అసలు ఏ సిటీకి కూడా సంబంధం లేనటువంటి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి, అసలు అమరావతి వేరే ఊరుంది, అమరావతి అనేది ఒక ఊరుంది, అక్కడ ఒక గుడి ఉంది, అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, పంచారామాల్లో అది ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం, కృష్ణానది ఒడ్డున బాసిల్లుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం. సో ఆ అమరావతిని కాదని దేవతల రాజధాని అంటూ ఒక అమరావతి అనేటువంటి పేరు పెట్టి 29 గ్రామాల్లో ఒక కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి అమరావతి కదా. సో యాక్చువల్ అమరావతి వేరే దగ్గర ఉంది ఊరు, కానీ ఇది ఇంకొక చోట ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ అమరావతికి రోడ్ ఫెసిలిటీ ఉందా, ట్రైన్ ఫెసిలిటీ ఉందా,
మరి వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉందా, అలానే విమానాశ్రయం, ఇవేవీ లేవు. దీనికి సంబంధించే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్లు ఏర్పాటు చేసింది. E1, N1, E10 అని చెప్పి రకరకాల రోడ్లు ఏర్పాటు చేసింది. సో అంటే రోడ్డు మార్గాలని ఇక్కడ ఏర్పాటు చేయడానికి పూనుకుంది. దీంతో పాటుగా అసలు ట్రైన్ కనెక్టివిటీనే లేకపోవడంతో రాజధానికి ప్రత్యేకంగా అమరావతిలో ఒక రైల్వే స్టేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఒప్పించి ఇక్కడ ఒక కొత్త రైల్వే స్టేషన్ ని ఏర్పాటు చేయబోతున్నారు. దీన్నే శాటిలైట్ రైల్వే స్టేషన్ అని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో 1500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఆల్రెడీ విజయవాడ అనేది అతిపెద్ద రైల్వే స్టేషన్. సో ఇది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. సౌత్ టు నార్త్ వెళ్ళేటువంటి ట్రైన్స్ ఏవైనా సరే దాదాపుగా 60 to 70% ట్రైన్స్ అనేవి విజయవాడ టచ్ చేసే వెళ్తాయి. సో ఇది సెంటర్ పాయింట్. సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా వెళ్ళేటువంటి ట్రైన్స్ కి విజయవాడ అనేది పెద్ద జంక్షన్, ఇది సెంటర్ పాయింట్, ఇది కీ పాయింట్. సో అటువంటి ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఒక సిటీని వదిలేసి అసలు సంబంధమే లేకుండా ప్రత్యేకంగా ఒక ఏరియాలో ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఎటు వెళ్తుంది అంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ టు గుంటూరు వెళ్లే మధ్యలో వచ్చేటువంటి నంబూరు దగ్గర ఈ రైల్వే ట్రాక్ ని కలపడం. సో అంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ క్రియేట్ చేయటం కోసమే అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్, ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చారు. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోయినప్పటికీ కూడా సింగపూర్ నుంచి గతంలో కొన్ని ఫ్లైట్స్ వచ్చాయి 14 to 19 మధ్యలో, 2014 to 19 మధ్యలో. అది కూడా ఎందుకు వచ్చాయి అంటే ఆ ఫ్లైట్ ఛార్జెస్ కి అయ్యేటువంటి ఖర్చులో 30% ప్రభుత్వమే భరించేది. సో దానివల్ల వచ్చాయి. తర్వాత వచ్చినటువంటి 19లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి గవర్నమెంట్ ఈ భారం మేమెందుకు భరించాలి అసలే అప్పుల్లో ఉన్నప్పుడు అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవటంతో ఈ ఎయిడ్ ని సంబంధిత సంస్థ ఏదైతే ఫ్లైట్లు నడుపుతుందో ఆ విమానయాన సంస్థ వాళ్ళు ఇక ఆపేశారు. సో ప్రస్తుతానికి లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మరలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ పెట్టుకుని, అది ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, 30 to 40 కిలోమీటర్ డిస్టెన్స్ టు అమరావతి. ఇప్పుడు 5000 ఎకరాల్లో మరొక ఎయిర్పోర్ట్ అమరావతిలో కడతాం అంటున్నారు. సో దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నటువంటి సిటీల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని ఉపయోగించుకోకుండా లేనటువంటి ప్రాంతంలో ఈ ఫెసిలిటీస్ ని మరలా సృష్టించాలి అని చూడటం అనేది ప్రజాధనాన్ని వృధా చెయ్యటమే, అంతకు మించి వేరేదేం లేదు. సో కాబట్టి మ్యావిగన్ అనేటువంటి దాంట్లో మనకి ముఖ్యంగా అటు పోర్ట్ ని యూజ్ చేసుకోవటానికి, ఇటు రైల్వేని యూజ్ చేసుకోవటానికి, ఎయిర్పోర్ట్స్ ని యూజ్ చేసుకోవటానికి, అలాగే రోడ్డు మార్గాల్ని యూజ్ చేసుకోవటానికి. సో దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అదే విధంగా జనాభా, ప్రస్తుతం అమరావతిలో పరిస్థితి చూసుకుంటే అమరావతి డెవలప్ అవ్వటానికి కావచ్చు, అలాగే ఎక్కువగా ప్రజలు అక్కడికి వచ్చి జనసాంద్రత పెరిగి నివసించేటువంటి పరిస్థితి వచ్చి ఆ నియర్ బైలో ఫ్లాట్స్ కొనుక్కుని అది విస్తరించడానికి కనీసం ఇంకొక 2 దశాబ్దాలు పట్టొచ్చు. ఇటీవల పెమ్మసాని గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని, ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలే చూస్తే దాదాపుగా ఇంకో 15 ఏళ్ళు పట్టొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ అంత డెవలప్మెంట్ లేదు, 15 కాదు 20 ఏళ్ళైనా పట్టొచ్చు, అసలు ఉండకపోవచ్చు కూడా. సింపుల్, మీరు గమనిస్తే పెద్ద పెద్ద నగరాలు నార్త్ ఇండియాలో కొన్ని నగరాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకే మనుషులు ఉంటారు, ఆ తర్వాత ఎవరుండరు. సో మనకి గుజరాత్ దగ్గర గాంధీ నగరం అని చెప్పి ఒకటి కొత్తగా ఏర్పాటు చేశారు. దాంట్లో ఏంటంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఫుల్ క్రౌడ్ ఉంటది. 5 తర్వాత ఎవడో కనిపించాడు, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుని సిటీకి వచ్చేస్తారు. రేపు అమరావతి పరిస్థితి కూడా అలాగే అవ్వదని గ్యారంటీ ఏముంది. అలానే నోయిడా ఐటీ పరంగా చాలా డెవలప్ చెందింది, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో కానీ అక్కడ జనం ఉండరు. ఏంటి అంటే ఆ నియర్ బైలో ఉన్నటువంటి ఇటు హర్యానాకి, ఢిల్లీకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉంటారు, జస్ట్ వెళ్ళి ఆ పని చూసుకుని సాయంత్రానికి వస్తుంటారు.
సో రేపు అమరావతి పరిస్థితి కూడా రేపు అలాగే అవ్వదన్న గ్యారంటీ ఉంది. ఇటు విజయవాడ నియర్ బై ఉంది, అటు గుంటూరు నియర్ బై ఉంది, మంగళగిరి నియర్ బై ఉంది. సో ఎంప్లాయీస్ ఎవరు అక్కడ ఉండకుండా, ఇల్లు ఎవరు పెద్దగా అక్కడ ఏర్పాటు చేసుకోకుండా జస్ట్ వాళ్ళ వర్క్స్ కోసమే వెళ్ళొస్తే ఒక పెద్ద మహానగరాన్ని నిర్మించటం అనేది కేవలం ఒక మిథ్యగా మిగిలిపోతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది అయితే ఏమి ఉండదు. హైదరాబాద్ ఏమి ఒక రోజులో డెవలప్ అయింది కాదు, ఒక 5 ఏళ్లలో డెవలప్ అయింది కాదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అన్నట్లు ఇమీడియట్ గా ఏది ఒక రోజులో సాధ్యం పడదు. ఈ రోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యింది అంటే దానికి కొన్ని సంవత్సరాల తరబడి జరిగినటువంటి కృషి. ఒకప్పటి హైదరాబాదు మనకి ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ తర్వాత చూసుకుంటే ఏం ఉండేది కాదు. తర్వాత కదా డెవలప్ అయ్యి కూకట్పల్లి గ్రేటర్ హైదరాబాద్ లో కలిసి కూకట్పల్లి తర్వాత హైటెక్ సిటీ ఏర్పాటు చేసి, ఒకప్పుడు గుర్రాలు పశువులు తిరిగేటువంటి ప్రాంతం హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ఈ ఏరియా అంతా. సో ఈ రోజు పరిస్థితి ఏంటి? డెవలప్మెంట్ అయిన తర్వాత అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కదా అది డెవలప్ అయ్యింది. సో దాని తర్వాత గచ్చిబౌలి అటాచ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటాచ్, ఇప్పుడు లింగంపల్లి, పటాన్చెరు, సంగారెడ్డి వరకు విస్తరించింది హైదరాబాద్ సిటీ. సో మరి ఈ విస్తరించడానికి ఇదేమి ఒక రోజులోనో లేతే ఒక 5 ఏళ్లలోనో జరిగినటువంటి కృషిగా దాదాపు 30-40 ఏళ్లు పట్టింది ఇది విస్తరించడానికి. అందుకు భిన్నంగా ఏమి అయితే అమరావతి విస్తరణ అయితే ఏమి ఉండదు, దాదాపుగా అలానే ఉంటది. మరి అప్పటి వరకు ఈ ప్రాంతాలకి రెవెన్యూ ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చే ఒక్క రెవెన్యూనే ఎంటైర్ తెలంగాణని నడిపించగలరు. సర్ప్లస్ లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి అక్కడ పాలకులు దాన్ని అప్పులు చేసి భ్రష్టు పట్టించారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఒక పెద్ద నగరం, ఒక పెద్ద క్యాపిటల్ అనేది మొత్తం స్టేట్ ని నడిపించగలదు. సో ఆ పరిస్థితి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న వాటిని ఉపయోగించుకుంటే మనకి ఖర్చు తక్కువలో పని అవుతుంది. ఎందుకు అంటే మనమేమి ఇప్పుడు సర్ప్లస్ లో లేము. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, పీకల్లో తప్పుల్లో ఉంది. ఇలాంటి దయనీయమైనటువంటి స్థితిలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక మహానగరాన్ని నిర్మించాలి అనుకుంటాం, అది ఒక కళ నెరవేర్చుకుంటంలో ఉంటది తప్ప ప్రజలకు ఉపయోగపడేది అయితే కాదు. దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండదు. సో కాబట్టి ఈ మూడింటి ప్రతిపాదన అనేది కొంతవరకు కరెక్టే. సాధ్యాసాధ్యాలను గమనిస్తే మరి అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది, మ్యావిగన్ డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, దీన్ని మనం చూసుకోవాలి. అయితే ఒకప్పుడు విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది కూడా, తర్వాత దాన్ని విజిటిఎం గా మార్చారు. విజయవాడ, గుంటూరు, తెనాలి డెవలప్మెంట్ కి దాన్ని మార్చారు. దాని తర్వాత సిఆర్డిఐ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు కొత్త ప్రతిపాదన చేసి సిఆర్డిఐకి లిమిట్స్ కూడా స్పెసిఫై చేశారు. ఏ ఊర్లు ఈ సిఆర్డిఏ పరిధిలోకి వస్తాయి, ఈ మధ్యలో ఉన్నటువంటివన్నీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి. సో దాదాపు ఇన్నర్ రింగ్ రోడ్ వరకు అనుకోండి ఓవరాల్ గా. సో ఇక ఈ పరిస్థితులు గనక చూసుకున్నట్లయితే మ్యావిగన్ డెవలప్మెంట్ కి ఒకవేళ ఇదే ప్రతిపాదనలో గనక వెళ్ళినట్లయితే ఈ హైవేకి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లోనే ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేయాలి అనుకుంటే హైవే పక్కన స్థలాలకి భారీ రేటు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మార్కెట్ రేటుకి 3 పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ భారం ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనేది ఈసారి సాధ్యం కాదు, ల్యాండ్ ఎక్విజిషన్కే వెళ్ళాలి. ఎందుకని అంటే ఇప్పుడున్న అమరావతి ఇలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పూలింగ్ ప్రక్రియలో భూమిలు ఇవ్వటానికి ఏ రైతు ముందుకు రాడు. ఇది ఒక కష్టతరమైనటువంటి అంశం. సో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో అక్కడ ఎత్తుక్కోవాలి, లేదా భారీ రేటును వెచ్చించి భూములు కొనుగోలు చేయాలి. ఆ తరువాతే నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు ఏవైనా అవుతాయి. ఇంకా జగన్ గారు చెప్పినటువంటి మరొక అంశం, ఎక్కడ చూసినా గానీ స్క్వేర్ ఫీట్ కి మనకి 4,000కి మించి అవ్వదు కన్స్ట్రక్షన్ కి. ఇక్కడ 12,000, 14,000 ఎందుకు అవుతుంది? సో ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి, మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి భూమిని బట్టి కూడా అది ఉంటది. సో హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ కాస్ట్ వేరేలా ఉంటది, ఏపీలో కన్స్ట్రక్షన్ కాస్ట్ వేరేలా ఉంటుంది. స్క్వేర్ ఫీట్ 4,000 ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ కట్టేటువంటి కట్టడాలను బట్టి, భూమిని బట్టి ఇది ఉంటుంది. సో అమరావతి చాలా లూజ్ సాయిల్, హైదరాబాద్ లాగా రాక్ సాయిల్ కాదు, బెంగళూరు లాగా రాక్ సాయిల్ కాదు. సో కాబట్టి
ఇక్కడ 30-40 అంతస్తుల భవనాలు, 10-15 అంతస్తుల భవనాలు, 20 అంతస్తుల భవనాలు నిలబడాలంటే ఈ సాయిల్ మీద అది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. సో కాబట్టి దానికి తగినటువంటి విధంగా ఫౌండేషన్ ఉండాలి. దాదాపుగా ఈ ఏరియాలో 8 నుంచి 10 అడుగులు వెళ్తే వాటర్ వస్తుంది. సో మరి అలాంటి పరిస్థితుల్లో మీరు 15-20 అంతస్తుల భవనాలు నిలబడాలంటే ఎంత లోతు ఫౌండేషన్ ఉండాలి, ఆ లోతుకి వెళ్లే కొద్దికి వాటర్ ఎంత వస్తుంది, ఆ వాటర్ రాకుండా దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. సో దానివల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో బ్లైండ్ గా ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అంటే దానికి మనం సమాధానం చెప్పలేం. పరిస్థితులను కూడా అర్థం చేసుకోని మాట్లాడాలి. సో ఓవరాల్ గా ఇక్కడ పరిస్థితులు గమనించినట్లయితే మ్యావిగన్ అనేది ఒక మంచి ప్రపోజలే. దాన్ని ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటది. ఇప్పుడు అమరావతి వద్దని ఎవరు చెప్పట్ల. సో విజయవాడ, గుంటూరు కేంద్రంగా ఈ రెండింటి మధ్యలో అమరావతిని విస్తరించి ఈ రెండు కలిసిపోయేలా ట్విన్ సిటీస్ గా మార్చండి. వీటితో పాటు మచిలీపట్నాన్ని కలుపుకుంటే మనకి ఆల్రెడీ ఉన్నటువంటి పోర్ట్ అవైలబుల్లోకి వస్తుంది. కొత్తగా మీరు అమరావతిలో రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ నిర్మించకుండా ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకుంటే సగం ఖర్చు తగ్గుద్ది అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంశం. సో ఇక ఇది ఎందుకు నేను స్టార్టింగ్ లో చెప్పాను, టీడీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది అని. ఇక్కడ ఏంటి అంటే ఒక్క విషయం, ఇదే ఆలోచన, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆలోచన, ఈ ఎక్స్ప్లెనేషన్ గనక ప్రజల మైండ్ కి తట్టినట్లయితే ఉన్న రిసోర్సెస్ ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, కొత్త ఎందుకు వాడుతున్నారని ఇది గనక వచ్చినట్లయితే జగన్ కి ఆటోమేటిక్ గా క్రేజ్ అనేది పెరుగుతుంది. అలాగే ఆయనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివిటీ బదులు ఇది మంచి ఆలోచనే కదా అని ఆయన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ పెరుగుతుంది. సో అది రాకూడదు. కాబట్టి జగన్ ఆలోచనని ఫెయిల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. దాంట్లో టీడీపీ సోషల్ మీడియా సక్సెస్ అవుతుంది. ఇదేంటి కామెడీగా పెట్టాడు పేరు, జగన్ కామెడీ చేస్తున్నాడు, జగన్ కమెడియన్ అని చెప్పి దాన్ని ఒక ఇచ్చేస్తున్నారు. ఎలాగైతే 2014-19 మధ్యలో లోకేష్ ని ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియా పప్పు అని చెప్పి భారీ స్థాయిలో ట్రోల్స్ చేసి ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసి ఎలా సక్సెస్ అయ్యిందో ఇప్పుడు అదే టీడీపీ సోషల్ మీడియా చేస్తుంది జగన్ విషయంలో, వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో. సో ఇది వాళ్ళకి ఎందుకు అంటే ఇది ప్రజల్లోకి పాజిటివ్ గా వెళ్ళకూడదు కాబట్టి ముందే దాన్ని నెగిటివ్ గా వీళ్ళు ఓవర్ ప్రోపగాండా చేయటం వల్ల అది నెగిటివ్ గా ప్రజల్లోకి వెళ్ళటం, మ్యావిగన్ గురించి ఎవరు మాట్లాడకపోవటం. ఒకవేళ మాట్లాడినా కూడా ఏంట్రా ఇది కామెడీగా 3 రాజధానులు అంటాడు, మ్యావిగన్ అంటాడు, ఏంది ఇది అసలు అర్థం లేకుండా అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి దీన్ని నెగిటివ్ గా తీసుకెళ్లటంలో టీడీపీ సోషల్ మీడియా సక్సెస్ అయితే జగన్ గారు కూడా దీంట్లో సక్సెస్ అయ్యారు. అది ఎలాగూ అంటే అమరావతికి భారీగా పెట్టుబడులు వచ్చి భారీగా ఇక్కడ ఏవైనా ఏర్పాటయ్యి భారీగా ఏదైనా జరిగితేనే దీని డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ ఎప్పుడైతే మరలా మ్యావిగన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిందో, అరే 3 రాజధానులు కాదురా, మళ్ళీ ఈయన ఏదో తీసుకొచ్చాడు, రేపు పొద్దున మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తే మళ్ళీ ఏదో ఒకటి మార్పు జరుగుతుంది, మీరు అసెంబ్లీలో మార్పు చేయగలిగింది నేను చేయలేరా అని ప్రశ్నించాడు అంటే దీంట్లో ఎంతో కొంత నిజం ఉంది అని అమరావతి రైతులు నమ్మేటువంటి పరిస్థితిని జగన్ తీసుకొచ్చాడు. దీని కారణంగా మరలా ఇప్పుడు కొత్తగా ల్యాండ్ పూలింగ్ కి వెళ్ళాలి అనుకుంటున్న ప్రభుత్వానికి పెద్ద సవాల్. ఎందుకంటే రైతులు మరలా భూములు ఇవ్వడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఉన్న భూమినే సరిగా వాడండి అయ్యా, మళ్ళీ కొత్తగా భూమి ఏంటి అని చెప్పి అడుగుతారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే చంద్రబాబు గారు అంచనాలు తప్పినాయి. ఎందుకని అంటే సింపుల్ లాజిక్ చెప్తా మీకు, మనం అర్థం అవటం కోసం చెప్తున్నాను మీకు. 1 ఎకరం భూమి ఉందనుకోండి, చంద్రబాబు గారి ఆలోచన ఏంటి అంటే దీంట్లో ఈ ఎకరం భూమిలో ఒక 25 సెంట్లలో రాజధాని కట్టేసి ఇంకో 25 సెంట్లు రైతులకి ఇచ్చేసేసి ప్లాట్ల కింద, ఇక ఈ మిగిలినటువంటి 50 సెంట్ల భూమి ఉంది కదా, దీంట్లో ఒక 25 సెంట్లు అమ్మేస్తే భారీ స్థాయిలో డబ్బులు వచ్చేస్తాయి. ఇంకొక 25 సెంట్లో మౌలిక వసతులు, ఈ రోడ్లు కానీ XYZ అయ్యన్నా పోతాయి. సో అంటే ఓవరాల్గా ఎకరం భూమి యూటిలైజ్ అవుతుంది. ఒక 25 సెంట్ల భూమి ప్రభుత్వం కింద బిల్డింగ్స్ అవి ఉంటాయి, ఇంకొక 25 సెంట్ల భూమిలో రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు XYZ పోతాయి. ఇంకొక 25 సెంట్ల భూమి ప్రజలకి, రైతులకి, ఈ భూమి ఇచ్చినటువంటి రైతులకి ఇచ్చేస్తారు. ఇక మిగిలినటువంటి 25 సెంట్లు అమ్మేస్తే ఇది డెవలప్ అయింది కాబట్టి భారీ స్థాయిలో డబ్బు వస్తుంది. ఆ డబ్బును తీసుకొచ్చి ఈ డెవలప్మెంట్ కి తెచ్చిన అప్పులు తీర్చేయచ్చు, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ అని చెప్పి
ఆయన అనుకున్నారు. బట్ ఆయన అంచనా ఎక్కడ తప్పింది అంటే, ఏదైతే ఈ కన్‌స్ట్రక్షన్‌కి వీటికి యూజ్ అవుతదో అవన్నీ అమ్మటానికి భూమి మిగలటల్లా. సో, ఇప్పుడు అది అమ్మితే గాని ఇది సెల్ఫ్ సస్టైన్డ్ అవ్వదు. అమ్మాలంటే భూమి లేదు. అందుకు ఇప్పుడు ఆ భూమిని ఎక్వైర్ చేయబోతున్నారు. అమ్ముకుంటానికే భూమి ఇప్పుడు రైతుల నుంచి సేకరించబోతున్నారనేది వాస్తవం. దీన్ని చంద్రబాబు గారు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన దీన్ని చెప్పుకోలేకపోతున్నారు. ఇది ఓవరాల్‌గా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.